మనకి ఆదికావ్యం రామాయణం. రామాయణం ఒక్క మాట చెప్తారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. అది వేదోపబృంహణము, వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరతత్వమైన పరబ్రహ్మమైన ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే రామచంద్రమూర్తిగా నడిచి వచ్చాడు. ఆ వేదములు అపౌరుషేయములు కనుక ఆ వేదమే రామాయణంగా నడిచొచ్చింది. అయితే వేదము రామాయణంగా నడిచొచ్చి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడిచొస్తే మనకి కలిసి వచ్చేది ఏమిటి? ఎన్నో అవతారములను స్వీకరించాడు స్వామి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు వైక్లభ్యము కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారములు స్వీకరించి ధర్మాన్ని మళ్ళీ రక్షిస్తాను అన్నాడు. చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఎన్నో అవతారములను స్వీకరించాడు. అందులో రామావతారము ఒకటి. కానీ రామావతారమునకు ఉన్నటువంటి ప్రశస్తి మిగిలిన అవతారములతో పోలిస్తే మనుష్య జీవనానికి సంబంధించినంత వరకు రామావతారానికి ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది. ఎందుచేత అంటే కేవలం రాక్షస సంహారం చెయ్యడం కోసమే రామావతారం వచ్చి ఉంటే రావణాసుర సంహారం అయిపోగానే రామావతారం కూడా వెళ్ళిపోవాలి. కానీ స్వామి అలా అనలేదు. ఒక ప్రతిజ్ఞ చేశారు బాలకాండలో, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అన్నారు. నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీదుండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను. దేని కొరకు అంటే ఒక మనుష్యుడిగా బ్రతకడం ఎలాగో నేర్పడం కొరకు. మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. రామచంద్రమూర్తి రామాయణంలో తండ్రి గారిని చాలా గౌరవించాడు. ఆయన భగవానుడు కనుక గౌరవించాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే గొప్ప పరాక్రమంతో రావణాసురుడి యొక్క 10 తలలు త్రుంచి సీతమ్మ తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాడు. భగవానుడు కనుక తెచ్చుకోగలిగాడు. రామచంద్రమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది గురువుల యొక్క శుశ్రూష మహోత్కృష్టంగా చేశాడు. భగవానుడు కనుక చెయ్యగలిగాడు. రామచంద్రమూర్తి 14 సంవత్సరములు అరణ్యవాసం చేశారు. కాలికి పాదుకలు లేకుండా పల్లేరుకాయలున్న అడవిలో నడిచాడు మహానుభావుడు. భగవానుడు కనుక నడిచాడు. మీరు ఇలా ప్రతిదానికి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సాధితములన్నీ ఓసారి చెప్పుకుంటూ పక్కన భగవానుడు కనుక చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అసలు మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది. మీరు అందుకే రామాయణాన్ని ఆశాంతం చదివి చూస్తే, అందుకే ఒక్కసారి సంపూర్ణ రామాయణం వినండి అని పెద్దలు అన్నారులో ఉంది. రామాయణం చదివితే రామావతారంలో రామచంద్రమూర్తి మనందరం కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడతామో అలా బాధపడిన మాట పరమవాస్తవం. ఆయన తన భార్యని రావణాసురుడు అపహరిస్తే విశేషంగా విలపించాడు. ఆయనకి లక్ష్మణమూర్తి మూర్ఛ చెంది భూమి మీద పడిపోతే చాలా శోకతప్త హృదయంతో, లక్ష్మణ నువ్వు లేనటువంటి సీత, నువ్వు లేనటువంటి రాజ్యం నాకెందుకు అన్నాడు. దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు, రాజ్యం దొరుకుతుంది. కానీ తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడు? తోడబుట్టినవాడు రమ్మంటే రాడు. అందుకని నువ్వు లేని నాడు నాకు ఈ భోగాలు అక్కర్లేదు లక్ష్మణ, అన్నీ వదిలిపెట్టేస్తాను, నువ్వు లేని నాడు నాకు ఈ జీవితం ఎందుకయ్యా అన్నాడు. అందుకని రాముడు రామాయణంలో ఒక భగవానుడి కింద ప్రవర్తించి చూపించలేదు, ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికి చూపించాడు. నిజంగా రాముడికి వచ్చిన కష్టాల్ని కానీ మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మనకెప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి, నిజంగా రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏపాటి కష్టం అనిపిస్తుంది. సీతమ్మ తల్లి పడిన కష్టం జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత వఢవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు మహర్షి. అంతటి తల్లి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసినటువంటి తల్లి, ఎక్కడో అంతఃపురంలో ఉండవలసినటువంటి అమ్మ, అటువంటి తల్లి ఒక రాక్షసుడి యొక్క అంతఃపురం వెనకాతల ఉన్న ప్రమదావనంలో ఒక శింశుపావృక్షం కింద 10 నెలల పాటు చిరిగిపోయినటువంటి చీర కట్టుకుని
జుత్తు ముడి కూడా వేసుకోకుండా తల్లి ఆ రోజున మట్టిలో పడుకుని అంత బాధపడిందంటే సీతమ్మ తల్లికి వచ్చినటువంటి కష్టం ముందు మనం పడుతున్నటువంటి కష్టాలు ఏపాటి. అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే రెండే. ఈ రెండిటినీ మాత్రం రాముడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అందుకే అది రామాయణం అయింది. ఆయనం అంటే నడక. తాళము ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది. రెండు పాదములు లేవనుకోండి, రెండు కాళ్ళు లేవనుకోండి, ఆ నడక కుంటి నడక, సక్రమంగా నడవలేడు. అలాగే రామచంద్రమూర్తి నడకకి రెండు కాళ్ళు బాహ్యంలో ఉండేటటువంటి కాళ్ళు కావు. ఆయన సత్యాన్ని ధర్మాన్ని రెండింటినీ రెండు పాదములుగా పెట్టుకుని నడిచాడు. అందుకే ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు, ఎంత కష్టం రానివ్వండి బెంగ పెట్టుకోలేదు. ఆయన విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే సత్యము ధర్మము ఈ రెండిటినీ మాత్రం జీవితంలో విడిచిపెట్టలేదు. సత్యధర్మములను నమ్ముకున్న వాడిని ఆ రెండు ఎలా కాపాడతాయో రామాయణం మనకి చూపిస్తుంది. ఒక పక్క ఇంద్రజిత్ వేసినటువంటి బాణముల చేత కట్టపడి యుద్ధభూమిలో పడిపోతే ఎవరు ఆహ్వానించారని వచ్చాడు గరుత్మంతుడు ఆ రోజున. ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో, సత్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకి రామాయణం చూపిస్తుంది. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, రామాయణం ఎంతకాలం చదువుకుంటామో, రామాయణం ఎంతకాలం వింటామో, రామాయణం పట్ల విశ్వాసం మనకి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం కూడా నిలబడుతుంది. మానవత్వం లేనినాడు మానవుడిగా జన్మించే ప్రయోజనం లేదు. బాహ్యంలో అనేకమైనటువంటి ఉపాధులు తిరుగుతున్నాయి. ఆ ఉపాధులతో పాటుగా ఇది కూడా ఒక ఉపాధి. కేవలం మనుష్య ఉపాధితో వచ్చినంత మాత్రము చేత ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? కానీ ఈ ఉపాధిలో ప్రవేశించి వచ్చినందుకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప వేరొక గతి మనకి లేదు. ఎందుచేత ఎన్నో ధర్మాలు ఉండొచ్చు, కానీ ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో చెప్పారండి పెద్దల ధర్మాలు అనిపిస్తుంది. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం. తను ఒక రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు. ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు. ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎంతమంది కానివ్వండి, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షం రాస్తూ, మళ్ళీ అందరూ రాసిన రామాయణమే నేను రాయడం ఎందుకు అంటే, ప్రతి పూట తిన్నన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావు అంటే, అన్నం తినకపోతే ఉండలేవు కనుక. రామాయణం లేనినాడు అసలు మనిషికి జీవితమే లేదు. మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది, మనిషిగా ప్రవర్తింపచేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే. ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు. కాదు కాదు, అన్నిటికన్నా గొప్ప విషయం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఎక్కడైనా రామాయణం వినపడితే చాల్ట, రామకథ వినపడితే చాల్ట, రామనామం వినపడితే చాల్ట, స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి తెలియచ్చు తెలియకపోవచ్చు ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కన్నుల నీరు కారుస్తూ వెడతారట. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. ఎక్కడ రామనామం చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి. ఆయన అంటారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్మునిపుంగవం. అందులో అంటారు, తపస్వాధ్యాయ నిరతం రామాయణం ప్రారంభమవుతోంది. ప్రారంభమవుతూ అందులో అంటారు, ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు ఎవరిని ప్రశ్న వెయ్యాలి?
అంటే